ప్రతిరోజులాగే అసామాన్యుడి విశేషాలు చూద్దాం సార్. సార్, ఇవాళ అసామాన్యుడిలో మాకు ఎవరిని పరిచయం చేస్తున్నారు? ఈవేళ అసామాన్యుడు కాదు, అసామాన్యురాలు. ఓకే. ఈ అమ్మాయి పేరు అను ఒరాం. గిరిజన తెగకు చెందినటువంటి అమ్మాయి, 17 ఏళ్ల వయసు. ఈమె నేషనల్ బాస్కెట్బాల్ టీం మెంబర్. అనేక మంది క్రీడాకారులు అవుతారు. ఈమె ప్రత్యేకత ఏంటి? ఈమె ప్రత్యేకత ఏంటంటే ఈమె తల్లి తండ్రి ఇద్దరు కుష్ఠరోగులు. వీధుల్లో భిక్షాటన చేస్తుంటారు. తల్లిదండ్రి ఇద్దరు కూడా వీధుల్లో భిక్షాటన చేసి బ్రతుకుతూ ఉంటారు. కుష్టు వ్యాధి ఉంది. తండ్రికైతే పూర్తిగా చేతులు కాళ్ళకు సంబంధించిన వేళ్ళు మొత్తం పోయినాయి. అంటే అది ఇంకా రిట్రీవ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ పిల్ల ఈమెలో ఉన్నటువంటి ఆటలాడేటువంటి నైపుణ్యాన్ని చూసిన తర్వాత గురునానక్ స్పోర్ట్స్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది రాంచీలో. ఆ స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళి ఆమెకి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఇన్ని ప్రతికూలతల మధ్య ఉంటూ తల్లిదండ్రులు భిక్షగాళ్ళు కావడము, కుటుంబం మొత్తంలో కుష్టు వ్యాధి ఉండడము, తల్లిదండ్రులు ఇద్దరికీ కుష్టు వ్యాధి ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డ ఇది ఈ అమ్మాయి. అంటే తరువాత కుష్టు వ్యాధి రాలేదు. ఈమె పుట్టడానికి ముందు నుంచే తల్లిదండ్రి కుష్టు వ్యాధిగ్రస్తులు. ఆ పిల్ల ఈరోజు నేషనల్ బాస్కెట్బాల్ టీంలో ప్లేయర్గా ఉందన్నమాట. ఒక రకంగా అత్యంత కఠినమైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి తన యొక్క పట్టుదల ద్వారా, సాహసం ద్వారా, తన యొక్క ఓపిక ద్వారా, ధైర్యం ద్వారా ఆమె ఈనాడు ఒక జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదగగలిగింది. అందుకని అను ఒరాం నిజంగా అసామాన్యురాలు. రైట్, థ్యాంక్ యూ సార్. ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి అంశాలకు సంబంధించి అలాగే చరిత్రలో ఈరోజు అసామాన్యుల గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.